విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పిస్తే వారి జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ పివి కూతురు వాణిదేవి అన్నారు. బేగంపేట బ్రాహ్మణవాడి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్లో చిల్డ్రన్ పార్క్ ను ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి తలసాని ప్రారంభించారు. భారతరత్న స్వర్గీయ భారత ప్రధాని పివి నరసింహారావు ఆశయాలను ఆయన కూతురు వాణిదేవి కృషి పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నారని తలసాని పేర్కొన్నారు. విద్య అందరి భవిష్యత్ మారుస్తుందని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. ఎంతో సంతోషదాయకమైన స్వామి రామానంద తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆచరణగా ఒక భారతదేశ పౌరుడుగా పివి నరసింహారావు గారు రామానంద తీర్థ గారిని గురువుగా భావించినట్టుగా వారి యొక్క ఆచరణను వారి కూతురైనటువంటి వాణిదేవి గారు నానా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో నిరంతరంగా కార్యక్రమాలు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంటి ఒడిదొడుకులు ఉన్నాయని ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజానికి మేలు చేయాలి, ఆ పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి చదువు చెప్పించాలి. వాళ్ళు రేపు ప్రయోజకులైతే వాళ్ళు పెద్దగైన తర్వాత ప్రయోజకులైన తర్వాత నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రాంతం ఈ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మోడల్ స్కూల్లో చదువుకున్నామనేటువంటి స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ఇది ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో పివి భవన్లో నేను ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏదైనా కానీ పిల్లలు క్లాస్లో ఎంతసేపు అన్నా పాఠం చెప్పుకోవచ్చు, పాఠం చదువుకోవచ్చు, కానీ ఓవరాల్ పర్సనాలిటీ బాగా డెవలప్ కావాలంటే ఆటపాటలు చాలా అవసరం. స్వామీజీ చదువుతోని సాధించలేనిది ఏమీ లేదన్నట్టుగా మన మాజీ ప్రధాని గారు శ్రీ కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారు అన్నట్టుగా చదువుతోనే అన్నీ సాధించగలరు. సో పివి గారు స్వామి రామానంద తీర్థ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.